కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన విద్యార్థులు యువత తరపున భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున విద్యార్థులు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సి రప్పలరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయి? ఏమున్నదండి ఈ ప్రభుత్వం, ఏమున్నది ఈ ప్రభుత్వం? విద్యాశాఖకు మంత్రిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడే మానవ వనరుల శాఖ మంత్రి అని చెప్పి అధికారాన్ని వెలగబెడుతున్నారు. ఏం చేస్తారు ఈ 1 ఇయర్లో? ఏమిటి అసలు ఈ ఆలోచనలు ఏమిటి? ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని అన్ని ప్రోగ్రాంలను కూడా ఆపేసి అన్ని వయసుల వాళ్ళను కూడా మోసం చేసింది ఈరోజు అలయన్స్ గవర్నమెంట్. ముఖ్యంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఎంత దారుణంగా మోసం చేసింది అన్నటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చవి చూస్తూ ఉన్నారు. మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇతరత్ర ఏ ప్రొఫెషనల్ కోర్స్ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రుల బాధను మీరు ఒకసారి వినండి. సాక్షాత్తు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నారు, ఏం అన్యాయం అయిపోయాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా కష్టం తెలియలేదు, ఈరోజు మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టుకొని ఈరోజు మేము అనుభవిస్తూ ఉన్నాం, మమ్మల్ని క్షమించండి సార్ అని చెప్పి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రత్యక్షంగా వచ్చి చెప్తున్నటువంటి సందర్భం మీరు చూస్తూ ఉన్నాం. ఏమైంది నారా లోకేష్ గారి తెలివితేటలు? మీ స్టాన్ఫోర్డ్ తెలివితేటలు నేవి. మీ యొక్క విదేశాల్లో చదివాను అనుకోని అంటున్నారు. విదేశాల్లో చదివితే ఇక్కడ భారతదేశం, ఇక్కడ గ్రామీణ ప్రాంతం యొక్క వైవిధ్యం లేకపోతే అవసరాలు మీకు ఎలా తెలుస్తాయి? మీకు తెలియడం లేదు కాబట్టి ఈరోజు విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు. అమ్మఒడి ఇవ్వకపోవడం ఏంటండి? 2 సంవత్సరాలు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వరా? ఖచ్చితంగా లాస్ట్ క్వార్టర్ బకాయిలు ఏ ప్రభుత్వానికి అయినా సరే, లాస్ట్ క్వార్టర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన డ్యూ ఖచ్చితంగా ఏ ప్రభుత్వానిదైనా ఉంటుంది. మార్చి ఏప్రిల్ ఎన్నికలు ఉన్నాయంటే ఎన్నికల కమిషన్కి రిలీజ్ చేయనివ్వకుండా మీరే ఆపినారు. మీరు లాస్ట్ క్వార్టర్ మా బకాయిల్ని బూచిగా చూపి ఈ సంవత్సరం మొత్తం బకాయిలు పెడతారు. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉందా? తల్లిదండ్రుల ఆవేదన మీకు పట్టదా? విద్యార్థుల ఆవేదన పట్టదా? ఈరోజు విద్యార్థులు కాలేజీకి వెళ్ళడానికి నామోషి ఫీల్ అవుతూ ఉన్నారు. గతంలో కాలేజీకి వెళ్ళడానికో స్కూల్కి వెళ్ళడానికో ఒక గౌరవానికి సంబంధించినటువంటి అంశంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఎట్టి పరిస్థితిలో కూడా విద్యార్థుల గౌరవానికి భంగం కలగకూడదని తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడితే ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థులందరినీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. ఏమిటిది? నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, ఇచ్చేసామని చెప్పి మీరు అసెంబ్లీలో చెప్తారు. మీరు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? ప్రైవేట్ కాలేజీలనేమో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలనేమో ప్రైవేటైజ్ చేస్తారా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేస్తారు. ఎక్కడైనా విన్నామా? ఏమండి, మీరు అమరావతి కోసం 60,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు ఉన్నాయి, అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు, ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 4,000 కోట్లు పెట్టండి అంటే మీరు పెట్టలేరా? మేము పెట్టలేము, మేము కట్టలేము, మా దగ్గర డబ్బులే కాదు, మేము పీపీపీ మోడల్ ఇచ్చేస్తామని చెప్తారా? ఏమిటో పెడసల సమాధానాలు? ఎటు వెళ్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఏమవుతుంది? మీరు తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ కూడా మీకు నచ్చినట్టు ఇష్టానుసారం నిర్మాణాలు చేసుకోవడానికి ఏమో 1,000 లక్షల కోట్లు పెడతారా? మీరు 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించండి అంటే మా దగ్గర డబ్బులు ఏమని చెప్తారా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ప్రజలందరూ గమనించాలా, మేధావులు గమనించాలా, ఎంత అన్యాయం జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నది ప్రతి పౌరుడు కూడా గమనించాలని, తెలుసుకోవాలని, చైతన్యం కావాలని ఈ సందర్భంగా నేనైతే చెప్పండి. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతవరకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగులు కూడా కల్పించలేదు. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ ఉంటుంది? ఈవేళ కార్యక్రమం చేపట్టాం, మీరు చూశారు. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఉధృతమవుతుంది. ఇది ఇవాళ వాళ్ళు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోతే హూ విల్ బి ద హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఎవరిని అడగమంటారు? ప్రభుత్వాన్నే అడగాలి కదా. ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు పట్టి పట్టనట్టుగా అంటనట్టుగా వెళ్తుంటే హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అందుకే నేను అంటున్నాను, ఇది ఖచ్చితంగా 3,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ బిల్ 1,100 crores. అలాగే ఇవాళకి మనకి మెడికల్ దీనికి సంబంధించి ప్రైవేటైజ్ చేశారు. ఏంటండి ఇది? ప్రైవేటైజ్ చేయడం ఏంటండి? గవర్నమెంట్లో నడపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతాశయంతో స్థాపిస్తే దాన్ని ప్రైవేట్లో నడుపుతారా? వాట్ ఈస్ దిస్? ఇది ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? అసలు ఈ ప్రభుత్వాన్ని చేమకుట్టినట్టయినా ఉందా? వాళ్ళు ఒకటి అడిగేవాళ్ళు లేరన్నటువంటి ఇది ఉంది. కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుంచుకోవాలి. మీరు ప్రజలు గమనించి తిరుగుబాటు చేస్తారన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. అలాగే మరి ఈనాడు మనకి ఒక్క డిఎస్సి కూడా తీయలేదు కదా, మనకి ఏబిపిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా. ఎలా చేస్తారు వీళ్ళు ఇవన్నీ? అందుకే వీటి మీద చాలా స్పష్టమైనటువంటి
నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా దీన్ని ఇంకా ఈ స్ఫూర్తిని ఇంకా స్పీడ్ చేసి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ ఈ ఈ ఈ మూమెంట్ని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నేతలు కానీ అర్థం చేసుకొని వెంటనే వీటిని చెల్లించాలని చెప్పి మేము మనవి చేస్తూ దీని భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైనటువంటి ఉధృతమైనటువంటి పోరాటం భవిష్యత్తులో విద్యార్థుల తరపున కూటమి నేతలు ఈ విద్యార్థుల తరపున భారీగా పోరాటం చేస్తామని, ఏదైతే యువతకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి కానీ, ఏదైతే ఉద్యోగాలు కానీ వెంటనే విడుదల చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.